బియ్యం పిండి, షుగర్ ఇలాంటి ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేసిన సోప్స్ యూజ్ చేస్తే మీ స్కిన్ క్లీన్ అండ్ హెల్తీగా ఉంటుంది. నేచురల్ బ్రైట్‌నెస్ కూడా ఉంటుంది. సో, బయట మార్కెట్‌లో ఉండే ఏ సోప్ అయినా జస్ట్ మీ బాడీని క్లీన్ చేస్తుంది. మీ స్కిన్‌లో ఎలాంటి చేంజెస్ రావు. ఏదో స్నానం చేశామన్న ఫీలింగ్ తప్పించి ఇంక ఆ సోప్ వల్ల ఏ యూజ్ ఉండదు. సో, ఇప్పుడు ఈ సోప్‌ని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్‌లో బియ్యం పిండి, రైస్ ఫ్లోర్‌ని తీసుకున్నాను. ఒక్కో ఇంగ్రీడియెంట్ స్కిన్‌కి ఇచ్చే బెనిఫిట్ నేను మీకు చెప్తాను. నెక్స్ట్ లికరైస్ పౌడర్ వేసుకోండి. లాస్ట్‌గా షుగర్ కొంచెం తీసుకోవాలి. షుగర్‌ని కొంచెం ఈ రోల్లో క్రష్ చేసి నేను తీసుకున్నాను. ఎందుకంటే షుగర్ క్రిస్టల్స్ సోప్‌ని కొంచెం హార్ష్‌గా చేసేస్తాయి గదా! అందుకు వాటిని క్రష్ చేసుకున్నాను. ఇప్పుడు అన్ని పౌడర్స్‌ని ఒకే బౌల్‌లో వేసి స్లోగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మంచి క్వాలిటీతో ఉన్న గోట్ మిల్క్ బేస్ తీసుకుని మీడియం పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనం హీట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ ఓవర్ హాట్‌గాను ఉండొద్దు, మరీ కూల్‌గాను అవ్వద్దు. మీడియం కన్నా కొంచెం ఎక్కువ హాట్‌గా ఉన్నప్పుడే పక్కన పెట్టుకున్న ఈ పౌడర్స్ ఉన్నాయి కదా! అన్నీ యాడ్ చేయండి. పౌడర్ అంతా మిక్స్ అయ్యేలా కలపండి. ఇప్పుడు సోప్ మౌల్డ్స్‌లో వేసుకోండి. రైస్ ఫ్లోర్ అన్నది మనకి ఎక్స్ఫోలియేషన్‌కి హెల్ప్ చేస్తుంది. సో, పైనున్న లేయర్ ఎక్స్ఫోలియేట్ అయ్యే కొద్దీ మన స్కిన్ బ్రైటన్ అవుతూ ఉంటుంది కదా! అండ్ లిక్కరైస్ బ్రైట్ స్కిన్‌ని సపోర్ట్ చేస్తుంది. షుగర్ కొంచెం ఫోమింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ సోపు ఫేస్ అండ్ బాడీకి యూజ్ చేసుకోవచ్చు. బబుల్స్ పోవడానికి ఆల్కహాల్ లైట్‌గా స్ప్రే చేసుకోవాలి. కొంచెం లికరైజ్ పౌడర్స్‌ని లైట్‌గా స్ప్రింకిల్ చేసుకున్నాను. దీన్ని అలానే రూమ్ టెంపరేచర్‌లో 4 అవర్స్ వదిలేయండి. 4 అవర్స్ అయ్యాక డీమోల్డ్ చేసేయండి. 1 డే బయట అలానే పెట్టి నేను నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్‌గా యూజ్ చేశాను. సోప్ వాడుతున్నప్పుడు ఒక 20 సెకండ్స్ ఇలా మసాజ్ చేయండి. ఒక్క నిమిషం అలానే వదిలేయండి. ఆ తర్వాత వాష్ చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా వదిలేస్తే సోప్ తాలూకు రిజల్ట్ ఏదైనా కనిపించే ఛాన్సెస్ మనకుంటాయి. ఇదే మీరు సోప్‌ని అప్లై చేసి వెంటనే వాటర్ వేసేస్తే అలా చేస్తే సోప్ కూడా మనకేది ఉపయోగపడదు కదా! అలా అప్లై చేసాం, వెంటనే నీళ్ళేసి కడిగేసాం. ఇంక ఏ రిజల్టు ఉండదు. సో, నేను చెప్పినట్టు ఒక 1 మినిట్ వదిలేసి ఆ తర్వాత వాష్ చేసేస్తే ఆ సోప్ పనిచేస్తుంది. రెగ్యులర్‌గా యూజ్ చేయటం వల్ల మీ స్కిన్ హెల్తీగా నేచురల్ గ్లోతో ఉంటుంది. ఇక మన హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అయిన నైట్ క్రీమ్‌కి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ క్రీమ్ యూజ్ చేయటం వల్ల సన్ ట్యాన్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఏదున్నా సరే తగ్గిపోయి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉషా ఫ్యాక్స్ అఫీషియల్ అకౌంట్‌కి వెళ్ళండి. హైలైట్స్‌లో నైట్ క్రీమ్ రివ్యూస్ క్లిక్ చేయండి. చాలా రివ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో కూడా కమ్యూనిటీ పోస్ట్‌లో చాలా పెట్టాను చూడండి. గంట సేపైనా కంటిన్యూస్‌గా చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని రివ్యూస్ ఉన్నాయి. ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి లేదా closetshoping.in వెబ్‌సైట్‌కి వెళ్ళి బై చేయండి.